నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు, మీ ఫ్యామిలీకి అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డైట్ ప్లాన్ ఉంటుంది, రికార్డింగ్స్ ఉంటాయి, నాతో పాటు డౌట్ సెషన్స్ ఉంటాయి కదా! సో, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్నో ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకొని వెళ్లారు. సో, తప్పకుండా చూడండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. ఈ మధ్యలో చాలామంది బాగా టెన్షన్ పడిపోతున్న ప్రాబ్లమ్ అసలు ఇది వెయిట్ లాస్ అనేది. ఎందుకంటే ఏ ప్రాబ్లమ్‌తో మీరు హాస్పిటల్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఫస్ట్ డాక్టర్ అయినా చెప్తుంది, "అరే తగ్గిరండమ్మా, వెయిట్ తగ్గిరండి బాబు" ఇదే చెప్తున్నారు. సో, కానీ ఎలా తగ్గాలి అనేది చాలా మందికి తెలియట్లేదు. సో, చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ బాడీకి తగ్గట్టు తినడం నేర్చుకోండి. అసలు మీ బాడీకి ఒక ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నా బాడీ గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. సో, ఫస్ట్ నాకేం పడుతుంది, నాకు ఏ ఫుడ్ తింటే ప్రాబ్లమ్ అవుతుంది, నాకు ఏ ఫుడ్ పడట్లేదు, ఇది మీరు గమనించుకొని మీకు ఏది పడుతుంది ఇంక్లూడ్ చేసి, ఏది పడట్లేదు ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు ఆటోమేటికల్‌గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. మీ వెయిట్‌లో రిడక్షన్ వస్తుంది, మీ హెల్త్‌లో డ్రాస్టిక్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అందుకే తప్పకుండా మీకు టీచర్ హెల్ప్ కావాలి. సో, తప్పకుండా అట్‌లీస్ట్ ఒక నెల, 3 నెలలు మీకు ఒక టీచర్ ఉంటే మీ బాడీ ఏంటి అనేది అర్థం చేసుకొని, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారనుకో, నేను ఏంటి అనేది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీకు అసలు ఎలా ఫుడ్ తినాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇట్లాంటి ఆసనాస్ చేయాలన్నీ నేర్పిస్తూ ఉంటాను కదా! సో, బెనిఫిట్ అవుతారు. బట్ అలా జాయిన్ అవ్వలేని వాళ్ళ కోసం చెప్తాను చూడండి. లైఫ్ స్టైల్ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ తప్పుతా ఉంటారో ఆటోమేటికల్లీ మన హార్మోన్స్ మీద, మన లివర్ మీద, కిడ్నీల మీద ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒకటి వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ వస్తుందో, ఎస్పెషల్లీ హార్మోన్స్ రిలేటెడ్ అయినా, అప్పుడు మన వెయిట్ అనేది మన కంట్రోల్‌లో లేకుండా పోతూ ఉంటుంది. మీరు ఎన్ని చేసినా వెయిట్ కంట్రోల్‌లో ఉండదు. అండ్ సెకండ్ థింగ్, యాక్టివ్‌గా ఉండడం. ఎక్సర్సైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో యోగా అనేది నిజంగా చెప్పాలంటే దేవుడిచ్చిన ఒక వరం మనకి యోగా అనేది. ఎందుకంటే మీకు ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్ వస్తుంది, మీ మూడ్ క్వాలిటీ బెటర్ అవుతుంది, మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మారుతుంది. సో, ఒక్కసారి ఇవన్నీ మారినప్పుడు ఆటోమేటికల్లీ లైఫ్ చేంజింగ్ ఇదంతా కూడాను. సో, తప్పకుండా యోగా ప్రాక్టీస్ ఇంక్లూడ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఒక ఫ్లో నేర్పిస్తాను, ఆసనాస్ నేర్పిస్తాను. ఇంక ఇవి రెగ్యులర్గా బాగా మంచిగా ఫాలో చేసేసేయండి. ఫస్ట్ నిల్చున్న దగ్గర స్లోగా మనకు కంఫర్టబుల్గా ఉండేలా చూడండి. ఎందుకంటే ఒకవేళ స్లిప్ అయినా కూడా చిన్నగా మిస్ అయినా మనకు పట్టుకునేలాగా ఉండాలి. రైట్? ప్రసరిత పాదోత్తానాసనతో స్టార్ట్ చేసి ఇన్హేల్, ఎక్స్‌హేల్, బెండ్ తీసుకొని స్లోలీ బెండ్ తీసుకోండి. ఇలా స్టార్ట్ 1, 2, 3, 4, 5. ఇది ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్ వచ్చేసి ఇలా వాక్ చేసుకుంటూ స్లోగా పైనకొచ్చి ఇప్పుడు లెఫ్ట్ 90, రైట్ 45. ఎప్పుడైనా సరే వీరభద్రాసనకి కాళ్ళ మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంచుకునేలా చూడండి. ఎందుకంటే మనం ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు ఇలా ఈజీగా ఉండాలి. సో, ఫస్ట్ వీరభద్రాసన్ 2 నుంచి తీసుకొని స్లోలీ వీరభద్రాసన్ 1, మళ్ళీ స్లోలీ వీరభద్రాసన్ 2, సెంటర్ సేమ్. ఇప్పుడు స్లోలీ రైట్ తీసుకొని వీరభద్రాసన్ 1, వీరభద్రాసన్ 2, వీరభద్రాసన్ 1, వీరభద్రాసన్ 2. ఎక్కువ రౌండ్స్ చేయకండి. స్టార్టింగ్లో 5 రౌండ్స్ కంటే ఎక్కువ మాత్రం వద్దు. ఒక 5 రౌండ్స్ చేసుకున్న వెంటనే కూడా చాలా పవర్ఫుల్, చాలా వెరీ వెరీ గుడ్. నీస్కి కూడా బాగా స్ట్రెంత్ చేస్తుంది, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ నీస్ మీద చిన్న ప్రెషర్ పడ్డా ఇబ్బంది లేకుండా ఫస్ట్ జస్ట్ ఊర్ధ్వ తాడాసన్ అప్ డౌన్ తీసుకోండి, సరిపోతుంది. ఇలా జస్ట్ నీస్ కోసం ఇంకా రిలీఫ్ చేయడానికి ఒక 5 రౌండ్స్ తీసేసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని ఇలా ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ మళ్ళీ ఆసన్ వచ్చి స్లోలీ టోస్ మీదకి వచ్చి మీరు ప్రయత్నం చేయండి. స్లోలీ అప్, స్పైన్ స్ట్రైట్ తీసుకొని బ్యాక్, ఇన్హేల్, సెంటర్, ఎక్స్హేల్, రిలాక్స్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ బ్యాక్ వచ్చి మళ్ళీ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మళ్ళీ నీస్ బెంచ్, ఇక్కడ వాక్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ సైడ్ రండి, మళ్ళీ ఆసన్. మళ్ళీ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్, ఇంటర్లాక్. మీకు దీనివల్ల మొత్తం బాడీ అంతా కూడా ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ వస్తుంది, స్ట్రాంగ్ అవుతుంది కూడా. అప్ తీసుకొని మీకు కుదరకపోతే ఇలానే ఉంచి బ్యాక్ సైడ్ స్ట్రెచ్, నమస్కార్, మళ్ళీ అప్, నమస్కార్, సెంటర్, రిలాక్స్. మీకు తెలుస్తూనే ఉంటుంది ఫుల్ ప్రెషర్ అనేది ఇక్కడ. స్లోలీ మళ్ళీ సెంటర్, ఫార్వర్డ్ తీసుకొని ఇప్పుడు స్లోలీ లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసి స్లోలీ స్టార్ట్. 1, 2,
3, 4, 5, 6, 7 ఇలా 10 రౌండ్స్. మళ్ళీ సేమ్ ఈ లెగ్ మీద కూడా 1, 2, 3, 4, 5 ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకొని స్లోగా రొటేషన్స్ తీసుకొని. ఎప్పుడైనా సరే ఏదైనా చిన్నగా కొత్తగా ట్రై చేసి కొంచెం స్ట్రెంగ్త్నింగ్ ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే వెంటనే రిలీఫ్ చేసేస్తే సరిపోతుంది, మనకు అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. సో సేమ్ లాజిక్, మీ ఇంట్లో ఎక్కువ పని అవుతున్నా, ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తున్నా, ఆ రోజే బాడీని రిలాక్స్ చేయండి, ఓపెన్ చేయండి, మూమెంట్ ఇవ్వండి. ఎప్పుడైతే బాడీకి మూమెంట్ లేకుండా పోతుంటుందో సర్క్యులేషన్ సరిగా వెళ్ళక, ఆర్గన్స్కి న్యూట్రియన్స్ సరిగా పాస్ అవ్వక చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మూమెంట్ ఈజ్ ది ఆన్సర్. మీరు ఒక్కసారి ఆ మూమెంట్ని బ్రెత్ వర్క్తో కంబైన్ చేసినప్పుడు ఆటోమేటికలీ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి, రైట్? ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని ఇంటర్లాక్, ఫార్వర్డ్ వెళ్ళిపోయి స్లోలీ రైట్ లెగ్ ఓపెన్ అండ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే 20 రౌండ్స్ రాని. 1, 2, 3, 4, 5, 6, 7 ఇది కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. మళ్ళీ స్లోలీ సెంటర్ తీసుకోండి. ఇది అయిపోయిన వెంటనే తప్పకుండా ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కార్ బ్రెత్ వర్క్తో పాటు చేసుకోండి. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించాను, మళ్ళీ కూడా చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా. ఒక 5 సెట్స్ తీసుకుని ప్రాణాయామం, మెడిటేషన్ తీసుకోండి. ఇంకా మీకు చాలా హాయిగా ఉంటుంది బాడీ వైజ్ కూడా. సో చూసారు కదా, జస్ట్ మనం ఎలా తింటున్నాం, ఏ పూట ఎంత తింటున్నాం అనేది కొంచెం చూసుకొని గట్ హెల్త్కి ఇంప్రూవ్ అయ్యే ఫుడ్ తింటూ ఇన్ఫ్లమేషన్ ఎంత తగ్గిస్తే అంత బెటర్. అట్లాంటి ఫుడ్స్ తీసుకొని మంచిగా హెల్దీగా హ్యాపీగా ఉండండి. ఓం నమః.